అర్థమయ్యేటట్టుగా సరళమైనటువంటి భాషలో చాలా స్పష్టంగా సభ ముందు ఉంచాం. కానీ ఎందుకో హరీష్ రావు గారికి చాలా సంవత్సరాలు ఈ సభలో సీనియర్ సభ్యులుగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు, లెక్కలు తెలుసు, ప్రజల ఆశలు కోరికలేంటో కూడా తెలుసు. ఇంత బాగా ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్ పైన బాగుంది, బాగా చేశారు, ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి, మీ క్యాబినెట్, మీ పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసింది, మీరు ఇప్పుడే వచ్చారు, ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది, సరే కొంత టైం ఇస్తున్నాం, మీరు చేయండి, బాగా లేకపోతే మేము చెప్తాం అనేటువంటి ఆలోచనతో ఏమైనా చెప్తారేమో అనుకున్నాం. అటువంటిది ఏం లేదు అధ్యక్ష. లేచిన దగ్గర నుంచి కూర్చునేంతవరకు ఒకటే దాడి. ఏదో మాది 10 సంవత్సరాలు అయిపోయినట్టు, 10 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయనట్టు దాడి మొదలుపెట్టారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసి అంతిమంగా చివరికి మీరు చెప్పిన ఏదీ చేయకుండా వదిలేసిపోయారు. మేము వచ్చి 8 నెలలు కూడా కాలేదు. ఈ 8 నెలల్లో 3 నుంచి 4 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కే పోయింది. అంటే కేవలం 3.5 నుంచి 4 నెలలు మాత్రమే వర్కింగ్ మంత్స్. ఈ కేవలం 4 నెలల్లో కూడా ప్రజల కోసం ఆలోచించి అనేక పథకాలను మేము అమలు చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. వాటిల్లో మాట్లాడుతూ అసలు ఇది చాలా అన్రియలిస్టిక్గా ఉంది బడ్జెట్, అసలు ఇది ఎట్లా పొంతనేది దీనికని అన్నారు. అధ్యక్ష, ఏం అన్రియలిస్టిక్గా ఉంది ఇది? ఏం చేశాము? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల గురించి ఆలోచన చేసి వ్యవసాయ రంగం తెచ్చుకుంటే నీళ్ల కోసం, వ్యవసాయం కోసం బాగుపడాలని, దానికోసం 72,659 కోట్లు ప్రతిపాదించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల బాధలను తీర్చాలని చాలా లోతుగా అధ్యయనం చేసి పెట్టాం. దీంట్లో తప్పే ఉంది అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కలిపి 15,594 కోట్లు పెట్టి హైదరాబాద్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నా భూతో నా భవిష్యత్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు కూడా అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పెట్టాము అధ్యక్ష. అట్లాగే ఎస్సీ సప్లానికి సంబంధించి అధ్యక్ష, ఎస్టీ సప్లానికి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలు వారి ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఇందిరమ్మని. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి దామాషా ప్రకారం వచ్చే నిధుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని 10 ఏళ్ళు పాలన చేసి అసలు ఆ చట్టం ద్వారా వచ్చేటువంటి నిధులతో ఏం చేయొచ్చో, ఎలా చేయొచ్చో కూడా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ చట్టం అంటే ఏంటి, ఈ చట్టం ద్వారా అసలు ఎస్సీలకి ఎస్టీలకి దామాషా ప్రకారం ఎంత నిధులు వస్తాయో మొట్టమొదటిసారి మేము ఈరోజు చేసి చూపిస్తున్నాం అధ్యక్ష. ఎస్సీ సప్లానికి సంబంధించి 17,056 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అట్లాగే ఎస్సీ సప్లానికి సంబంధించి 33,124 కోట్లు ప్రతిపాదించాం. ఎస్టీ సప్లానికి సంబంధించి 17,056 కోట్లు ప్రతిపాదించాం. ఇది అసలు 10 ఏళ్లుగా మీరు చేసుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జీవితాలు ఇప్పటికే ఎప్పుడో మారిపోయి ఉండే. 10 ఏళ్ళు వృధాగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నింటినీ పక్కదోవ పట్టిస్తారు. ఇక బీసీ వెల్ఫేర్కి సంబంధించి 10,028 కోట్లు, మైనార్టీలకు సంబంధించి 3,002 కోట్లు. ఎంత పెద్ద ఈ రాష్ట్రమే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కూడినటువంటి రాష్ట్రం. ఒక సామాజిక తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించినటువంటి ఈ సమాజం కోసం ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి నిధులు పెట్టి మన సభ ముందు పెడితే అభినందిస్తారనుకున్నాను, పోయింది. వాళ్ళతో పాటు ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అధ్యక్ష ఒకసారి ఆలోచించేయండి. ఇందిరా క్రాంతి పథకం అని పెట్టి మేము ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ స్కీమ్ని పూర్తి గాలికి వదిలేసి
వడ్డీ లేదు, పావుల వడ్డీ కూడా లేదు అధ్యక్ష. ఏ రుణాలు లేకుండా పక్కన పెడితే మేము మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత రాగానే ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి, అన్న ఈ రాష్ట్రంలో మనం మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మనం గౌరవిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరినీ కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి. దానికి కావాల్సిన విధంగా మీరు బడ్జెట్లో ప్రణాళిక తయారు చేయండి అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చే విధంగా దీంట్లో పొందుపరిచాం. అంటే 5 సంవత్సరాల్లో మా లక్ష్యం 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకు ఇప్పించాలన్నది. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ అంతా కూడా ప్రభుత్వం కట్టేటట్టుగా, మళ్ళీ ఆ రుణాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ వ్యవస్థ లేకుండా ఉంటే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా పెట్టాలని ఆలోచన చేసి ముందుకు పోతున్నారు అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరూ తెలుసు, మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు 3.5 ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది. అటువంటి సెంటర్లో వాళ్ళు ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సి శాంపిల్గా ముందు మొదలుపెట్టాం అధ్యక్ష. అటువంటిది ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా మనం రాష్ట్రం తెచ్చుకున్నది యువతి యువకులు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. మేము వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అధ్యక్ష? 8 నెలల్లో 4 నెలలు దానిపోతే ఉన్నది 3.5-4 నెలలు. అంటే కేవలం ఈ 4 నెలల వర్కింగ్ మంత్స్లో ఒకసారి ఆలోచన, ఇప్పటికే మేము 32,410 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. ఇంకొక 35,000 ఉద్యోగాలు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60,000 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాం. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము 1,00,000 రూపాయలే చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం, ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇబ్బంది పెడతారని కాదు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్నదాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్, ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవట్లేదంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం నుంచే ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కూడా మాట్లాడారు అధ్యక్ష. నేను లెక్కలతో సహా ఇరిగేషన్ పైన కూడా చెప్తాను అధ్యక్ష. అట్లాగే ఎనర్జీ సంబంధించి, పవర్ సంబంధించి కూడా ఏముంది అంతా మేము వచ్చిన తర్వాతనే చేశారన్నారు అధ్యక్ష. వారు వచ్చినప్పుడు ఏం చేశారు, మేము వచ్చినప్పుడు కూడా ఏం చేశారో నేను ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను. మేము
స్పష్టమైనటువంటి ఎనర్జీ పాలసీతో వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మీరు వినే ఉంటారు సభలో బయట కూడా, మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసిపోవటానికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆ ముందు చూపుతో దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేయాలంటే మేము 2029, 30 ఆ తర్వాత 35 వరకు కూడా ఈ రాష్ట్రానికి పవర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసి పెట్టాము అధ్యక్ష. అది కూడా చెప్తాము. దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అందరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వలన చాలామంది నిరుద్యోగ యువకులు మిగిలిపోతున్నారనే ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఆలోచన చేయటమే కాదు, దాని రూపకల్పన కూడా చేసి క్యాబినెట్లో పాస్ చేసి ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఐటీఐలు, ఆ ఐటీఐలు మూతబడిపోయి ఉన్నట్టుగా బూజు పట్టినటువంటిగా ఉంటే వాటిని బూజు దులిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చాలని ఆలోచనతో టాటా వారితో ఒప్పందం చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 నుంచి 65 ఐటీఐలు అన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. అన్నీ కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సెంటర్స్గా మారబోతా ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటు ఇంకొక గొప్ప విషయం, ఇది దేశమంతా కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి చూసి తెలంగాణ మోడల్గా ఆలోచన చేసేటువంటి అంశం అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అధ్యక్ష, మీకు అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతాలు మనం అందరం చూస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్సు, ఆయాలు, అక్కడ ఉన్నటువంటి టీచరు, లేకపోతే పాఠశాల సరిగలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సరిగలేవని, వాటన్నిటిని ప్రక్షాళన చేయటం కోసం ఇప్పటికే మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఓ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి టీచర్లని రేషియోని అంతా చూసిన తర్వాత ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ కానీ. అందరూ ఏం ఆలోచన చేశారు, ఎంతకాలం ఈ సమస్య మనం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ సమాజాన్ని విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అంగన్వాడీ సెంటర్స్లో 3వ తరగతి వరకు పాఠశాలలు నడిపే కార్యక్రమాన్ని తీసుకొని 3వ తరగతి అది కూడా ఆ ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీయో యూకేజీయో అక్కడ వరకు నడిపించి ఆ 3వ తరగతి అయిపోయిన దగ్గర నుంచి 4th క్లాస్ నుంచి ప్రతి బిడ్డ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేటట్టుగా అది కూడా ప్రపంచంతో పోటీ పడే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్తో ఉండేటువంటి కనీసం 20 నుంచి 25 ఎకరాలు ప్రాంగణంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. మా ఈ కళ పూర్తి అవ్వాలని, ఆ కళ పూర్తి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ మోడగా విద్యా విధానం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా మిత్రులందరూ అభినందిస్తారని ఆలోచిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఇప్పుడే చెప్పాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేకపోతే ఇతరత్ర వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతాం. ఈ జరిగే రిక్రూట్మెంట్ సంబంధించి అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆ అశోక్ నగర్లోనో లేకపోతే ఆ సంజయ్ రెడ్డి నగర్లోనో లేకపోతే ఇంకెక్కడో సనత్ నగర్ ఆ ప్రాంతంలో అరకొర గదులు దొరక్క ఇక్కడ ఉండి తిని లేక ఇబ్బంది పడేటువంటి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయేటువంటి వాళ్ళందరి కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్ నుంచి టెక్నాలజీని వాడుకొని ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఈ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళు ఆ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో
పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం కాదు, ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవటం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. వాటితో పాటు 6 గ్యారంటీలు అధ్యక్ష, 6 గ్యారంటీల గురించి వారు మాట్లాడుతూ ఏం చేశారు మీరు 6 గ్యారంటీలు అధ్యక్ష? మేము 4 నెలలు కాలేదు. నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా అధ్యక్ష, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి, మీరు చేసింది ఏంది? నేను చెప్తా ఉన్నాను, 100 రోజుల 500 రోజుల 5 సంవత్సరాల 10 సంవత్సరాల? మా వెంకటరెడ్డి గారు ఇందా బాగా చెప్పారు. ఏమండి మీరేం చెప్పారు? మీ పార్టీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 10 ఏళ్ళు పాలన చేశారా? ఒక నిమిషం. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలకి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇచ్చారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉండేటట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అన్నారు, కట్టారా? కట్టారా? ఎన్ని అధ్యక్ష? అనేకం చెప్పారు, కానీ మేము 10 ఏళ్ళు అయినా కానీ చివరి చేయకుండా ఉంటే జనం పంపించేశారు. మేము అధ్యక్ష రాగానే ఇక్కడే శాసనసభ్యులుగా ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసేమో లేదో, ఒక్క నిమిషం లేట్ అయినా నష్టం జరుగుతుంది. మనం 5 ఏళ్ళు సంపూర్ణంగా పనిచేయాలని మేము బయటికి పోతే అరగంట గంట లేట్ అయిద్దని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమాన్ని బస్సులే శాసనసభ ప్రాంగణాన్ని పిలిపించాం. ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి అరగంట గంట లోపలనే ఉచిత బస్సు ప్రయాణం ఒకటే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే మేము చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది 6 గ్యారంటీల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లే. ప్రతి గ్యారంటీని ఎట్లా చేయాలని అనుక్షణం తప్పిస్తున్నటువంటి కేబినెట్ అధ్యక్ష ఇది. ఈరోజు రాష్ట్రంలో పనిచేసే ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వారి సచివాలయానికి వెళ్ళి నిత్యం రివ్యూలు చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని ఈ శాఖలో ఏ రకంగా పనిచేయాలని అనుక్షణం తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి కేబినెట్. ఏదో మీలాగా సెక్రటేరియట్ ఆడుందో ఎవరికి తెలియదు, మంత్రులు ఆడ కూర్చునేవాళ్ళు తెలియదు, వాళ్ళు రవీంద్ర భారతిలో కూర్చునేవాళ్ళు, ఇంకోళ్ళు ఇంకెక్కడ కూర్చునేవాళ్ళు, కార్యదర్శులు ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. 10 ఏళ్ళు అధ్యక్ష, అసలు ఏం జరిగింది? ఒక రివ్యూ ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఈరోజు చూడండి, పోయి సెక్రటేరియట్లో ఛాంబర్స్ చూడండి, 10 గంటల కంటే ముందే పోతున్నారు మంత్రులు, రాత్రి 10-11 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిత్యం రివ్యూలతో ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులో పెట్టిస్తూ పనిచేస్తూ పోబట్టే ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతాం అధ్యక్ష. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు ఒకసారి కాదు 4-5 సార్లు ఢిల్లీ దాకా పోయి శాఖలకు సంబంధించి మంత్రులతో కూడా మాట్లాడి మేము అడ్వాన్స్గా కూడా డబ్బులు అందులో వేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ముందు పోతా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు మార్చి నెల 1వ తారీఖు నుంచి, అధ్యక్ష. మేము వచ్చింది డిసెంబర్లో, మార్చి 1వ తారీఖు నుంచే ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ హౌస్ ఇళ్లకు సంబంధించి మీరు 10 ఏళ్ళు కట్టలే. మేము ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రతి శాసనసభ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు కట్టాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ లోపల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, అది కొంత సమయం, ఈ 3 నెలలు. ఇప్పుడు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కాగానే మళ్ళీ ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ చెప్తా ఉన్నాను, మీ శాసనసభ నియోజకవర్గాలు అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో మీరు లిస్ట్ తయారు చేసి సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన, లక్ష్యం కూడా. అది ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిస్తాం అధ్యక్ష. ఇందులో ఎటువంటి పొరపాట్లు అధ్యక్ష. అట్లాగే
రైతు భరోసా మీరు డబ్బులు ఇయ్యరు, ఎన్నికల కోడ్ వచ్చింది అడ్డం పెట్టి ఆపేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు. అధ్యక్ష, ఎన్నికల కోడ్ వస్తే కూడా ఆ రాకముందే మన రైతులకి డబ్బులు ఇవ్వాలి పెట్టుబడి కోసం అని చెప్పి వెంటనే అనేక ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధు డబ్బులు వేసాం. రైతు భరోసా గురించి ఆలోచన చేస్తాను ఏ రకంగా చేయాలి. ఆ రైతు బంధు వేసిన డబ్బులు వేసిన తర్వాత ఆ రైతు బంధులో 5 సంవత్సరాల్లో గుట్టలు రోడ్లు వేసిన వాళ్ళకి, అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, ప్లాటింగ్ చేసిన వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకి వేల కోట్ల అధ్యక్ష ప్రజల సొమ్మది, ప్రజల డబ్బు. మనం పంచేది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను అడిగి నిజమైనటువంటి లబ్ధిదారులకి రైతులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే మనం కాదు నిర్ణయం చేయాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్దాం, రైతులను అడుగుదాం, అందరిని అడిగి వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి అంతిమంగా ఇదే శాసనసభలో ఇక్కడ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం విధి విధానాలు తయారు చేసి ప్రతి పైసా అర్థవంతంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్నాం. 100కి 100 పాళ్ళు రైతు భరోసాను కూడా అమలు చేస్తాం. మీరు ఏమైనా అనుకుంటున్నారో మేము చేయమని అది కూడా చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అట్లాగే అసలు మీకు ఆదాయం ఏడొస్తుంది, ఆదాయం ఏడొస్తుందంటే నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష. అదనంగా అధ్యక్ష వీళ్ళ బడ్జెట్ గురించి చెప్తే మాకు ఆదాయం ఎట్లా వస్తుందో కూడా నేను లెక్క చెప్తాను అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు వీరు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. మేము ఎంత రియలిస్టిక్గా ఉన్నామో ఒక్కసారి మీ ద్వారా సభకి అందరికి తెలియాలి అధ్యక్ష. 2014-15లో అధ్యక్ష వీళ్ళు బడ్జెట్ పెడితే 1,638 కోట్లతో బడ్జెట్ పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 61.9% మాత్రమే. అంటే అధ్యక్ష 62,306 కోట్లు మాత్రమే. ఎందుకు పెట్టారు అధ్యక్ష ఇంత పెద్దగా? ఒకటి సరే, అది మొదటిది. సరే, ఆ తర్వాత లాస్ట్లో చివరి 5 సంవత్సరాలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎక్స్పెండిచర్కి మినిమం 20 నుంచి 25% గ్యాప్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇక చివరి ఎన్నికల సందర్భం 2023-24 అయితే నేను చాలా అంతేలేదు, దాదాపు 3 లక్షల దాకా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను 70,000 దాకా అయ్యా మీది గ్యాప్ ఉంటుంది ఎందుకు పెడుతున్నారని. అయినా లేదు వస్తాయండి మేము చేస్తూ ఉన్నాం, మమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు లెక్కలు తీస్తే అట్లాగే వచ్చింది. ఇది రికార్డ్, దీంట్లో ఎక్కడ నేను అబద్ధాలు చెప్పేది కూడా లేదు. 2022-23లో 2,56,859 కోట్లు పెడితే యాక్చువల్ మీరు ఎక్స్పెండ్ చేసింది కేవలం 2,04,000 మాత్రమే. అధ్యక్ష 2,90,000 పెడితే మీరు పెట్టింది ఎంత? 2023-24లో 2,90,396 కోట్లు పెట్టారు. మీకు వచ్చింది ఖర్చు పెట్టింది 2,31,000. అధ్యక్ష మీరు 2,90,000 పెడితే మేము నిజంగా మీలాగా అడ్డగోలుగా అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక 20% 25% గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష? దాదాపు 3-3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. మీలా పెట్టుంటే 3.5 లక్షల కోట్ల దా పెట్టాలి. మేము పెట్టలేదా? మేము పెట్టింది ఎంత? కేవలం 2,91,000. అంటే మీరు పెట్టిన దానికంటే కేవలం 1,000 మాత్రమే మేము పెంచాం. 2,90,000 కోట్లు మీరు బడ్జెట్ పెడితే మేము 20-25% పెడితే 3.5 లక్షలు పెట్టాలి. పెట్టలే. మేము రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచనతోనే కేవలం 2,91,000తో పెట్టాం. అంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి పెట్టాం అధ్యక్ష. అది 1000 కూడా కాదు, 763 కోట్లు మాత్రమే. అట్లాగే అధ్యక్ష ఒకసారి చూడండి, వారు అడిగే ఓటాన్ అకౌంట్కి దీనికి కూడా ఎందుకు అంత తేడా ఉంది అధ్యక్ష? ఓటాన్ అకౌంట్ మేము పెట్టింది ఎప్పుడు? ఫిబ్రవరిలో పెట్టాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి
ఆ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఆదాయం మేము కొత్తగా వచ్చాము. ఆడ ఎన్నికల సంవత్సరం అది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూ ఎంతవరకు వస్తూ ఉందో అప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం పెట్టాం. ఇప్పుడు మేము వచ్చే సమయం కల్లా మాకు జూలై దాకా వచ్చాం. మాకు అంచనాలు వచ్చినాయి, వచ్చే రాబడి అన్ని చూసి ఆ 75 నుంచి కూడా మనం రియలిస్టిక్నే ఉండాలనేటువంటి ఆలోచనతో 2,91,000 కోట్లకే పరిమితం వైపు పెట్టాము. మేమేం గాలికి పెట్టలేదు. మేము ఈ 2,91,000లోనే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని అందులో పొందుపరిచాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఎక్సైజ్ శాఖ గురించి కూడా వారు మాట్లాడారు. నేను ఎక్కువగా సరే దాని గురించి లోతులో పోలేదు, కానీ ఒకటే మాట చెప్పి ముగిచ్చేస్తాను అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించి మీరు ఎక్సైజ్లో ఏం చేద్దామని ఆదాయం విపరీతంగా 39,000 కోట్లు మీరు 2023-24లో పెడితే మేము 2024-25లో 42,050 కోట్లుగా చూపించాం. అంటే ఎంత అధికం అధ్యక్ష? కేవలం 5% మాత్రమే. ఎట్లా చూపిస్తున్నారు అన్నారు. మాకైతే మేము అప్పుడు అప్లికేషన్లు అమ్ముకుంటే మాకు ఇంత డబ్బు వచ్చింది, మీకు యాడ్ నుంచి వస్తుంది. ఎట్లా అమ్ముకుంటారు అధ్యక్ష మీరు అసలు అప్లికేషన్లో? ఓ అర్థం ఉండాలి కదా అధ్యక్ష, ఓ పద్ధతి ఉండాలి కదా. మీరు ఆక్షన్ పోవాల్సింది ఈ సంవత్సరం ఆక్షన్ పోవాల్సిన మీరు 1 సంవత్సరం కంటే ముందే ఆక్షన్ పోయి అప్లికేషన్లు అమ్ముకొని జనం దగ్గర నుంచి అడ్డగోలుగా లాగేసుకొని కార్యక్రమం చేశారు. అయినా కానీ మేము ఏం అనలేదు, దాని గురించి మాట్లాడలేదు, గుర్తు చేసి మళ్ళీ దాని గురించి చెప్పించుకుంటున్నారు. మేము ఈ 5% కూడా ఎట్లా పెరుగుతుందో చెప్తాం, ఎట్లా పెరుగుతుందో కూడా చెప్తాం. 5% 5%. మీరు 20-25% పెంచుకుంటూ పోయారు. నేను పెంచింది 5%. ఈ 5% కూడా ఎట్లా వస్తుందంటే అధ్యక్ష, మీరు చూస్తుంటారు హైదరాబాద్ నగరంలో టానిక్ అని ఒక పెద్ద షాప్స్ అప్పుడప్పుడు పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది ఇంత పెద్ద 5 స్టార్ హోటల్ లాగా ఉంది, ఇది టానిక్ గీనిక్ అంటే ఎక్సైజ్ షాప్స్ అంటే చిన్నగా ఉంటాయంటే, లేదు సార్ ఇది ఎక్సైజ్ ఆక్షన్ షాప్స్కి దీనికి సంబంధం లేదు, దీనికి ఒక స్పెషల్ జీవో, దీనికి ఏమి చాలా రకరకాల రాయితీలు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడ నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, చాలా వ్యాట్లో కూడా చాలా తేడా ఉంటుంది దీని మీద అసలు ఎక్సైజ్ వాళ్ళకి కూడా ఏం పెద్ద ఇది ఉండదని చెప్పి మనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది. అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం, ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేస్తాం. ఆ ఆదాయం చాలు మాకు, మేము ప్రజలకు ఏరో వ్యక్తిగతమైన కుటుంబాల్లోకి పోనీయమని చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మీరు అదే ఇస్తా అధ్యక్ష, మీరు ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మరి ఇంకో మాట అన్నారు హరీష్ రావు గారే రాస్తున్నారు అధ్యక్ష బడ్జెట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదండి, దీంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు బడ్జెట్ సమావేశాల్లో, దయచేసి కూర్చోండి ప్లీజ్. దేర్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద బడ్జెట్ సెషన్. లేదు సార్ అధ్యక్ష, నేను ఇంకో విషయం ఏపీ రిఆర్ అధ్యక్ష నిన్న వారు మాట్లాడుతూ మీరేమండి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీరు ఇంతగానం పెట్టేశారు, ఇంతగానం పెట్టేశారు మీరు ఏంటి 2023-24లో మేము 41,250 కోట్లు పెట్టాము, మీరు మాత్రం 21,000 కోట్లు పెట్టారు. మేము 41,000 కోట్లు పెట్టింది ఏదో తక్కువైనట్టు, మేము పెట్టింది ఏదో దానికంటే 41,000 కోట్ల కంటే 21,000 కోట్లు ఎక్కువ అయినట్టుగా అది అట్లా పెడతారా అంటున్నారు. అధ్యక్ష నాకు తెలుసు మీకు 41,000 కోట్లు పెట్టినప్పుడు నేను చాలా స్పష్టంగా అక్కడ ఉండే చెప్పాను. నేను ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీకు మ్యాక్సిమం 8,000 నుంచి 10-12,000 కంటే ఎక్కువ రావట్లేదు అన్న యావరేజ్ పెట్టబాహండి అని కూడా నేను చెప్పాను. మాకు ఇప్పటికి కూడా ఉంది, అది ఆ అవగాహన ఉంది. అయినా కానీ మేము ఆలోచన చేసి పెట్టాము. ఎందుకు పెట్టామనంటే మీకు మాకున్న తేడా అదే అధ్యక్ష. 10 ఏళ్లలో సెంట్రల్లీ స్పాన్సర్స్ చేసినటువంటి స్కీమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో మాట కూడా అన్నారు, మీరు నిన్నేమో ఇక్కడే తీర్మానం చేశారు సభలో, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమి రావట్లేదు, ఇందులోనే మళ్ళీ 21,000 కోట్లుగా చూపించారు.
అధ్యక్ష రెండు వేరు అంశాలు. ఏం చూపించాం, మీరు మాట్లాడేది ఏంది, ఈడ తీర్మానం చేసింది ఏంది? అధ్యక్ష అందరూ తెలుసు, ఈడ తీర్మానం చేసింది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు హక్కుగా అందులో పొందుపరిచినటువంటి అంశాలు మనకి ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి వాటి కోసం మనం తీర్మానం చేసి అవి రప్పించుకోవటం కోసం పెట్టాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ కోసం కాదు పెట్టింది, అది పెట్టింది దానికోసం పెడితే అది వదిలేసి దీనికో మీరు తీర్మానం చేశారు మళ్ళీ ఎట్లా పెట్టుకుంటారు? అది వేరే ఇది వేరే అధ్యక్ష. అధ్యక్ష అది వేరే ఇది వేరే. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి ఎవ్రీ ఇయర్ అధ్యక్ష కేంద్రం ఈసారి ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి దాదాపు 5.5 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. జనరల్గా మన జనాభా దామాషా ప్రకారం 3% మన తెలంగాణ రాష్ట్రం. సో ఈ రేషియో ప్రకారం కనీసం 15,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. అందులో అట్లాగే మిగతా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి కలుపుకొని మేము పెట్టుకున్నటువంటి 21,000 కోట్లకి అంచనా దగ్గరికి వచ్చింది, వస్తాయని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అధ్యక్ష మీలాగా 10 ఏళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వాళ్ళు స్కీమ్స్ ఇస్తే ఆ స్కీమ్స్ డబ్బులు డైవర్ట్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని ఆపేశారు. ఇంకా కొన్ని స్కీమ్స్కి స్టేట్ షేర్ మీరు ఇవ్వకపోతే అవి బంద్ చేశారు. సో అలా ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి, స్టేట్ షేర్ ఇవ్వకపోవటం వల్ల రెండు. ఈ రెండింటి వల్ల మీ 10 ఏళ్లలో తగ్గినాయి. కానీ మేమేం చెప్పాము చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కలిసి అన్నాం, మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని ప్రతి గ్రాంట్ని మనం ఎంత ఖర్చు అయినా మనం స్టేట్ షేర్ ఇద్దాం, వాటన్నింటిని తీసుకుందాం, అదంతా రాష్ట్రంలో ఖర్చు పెడదాం అన్నారు. అందుకే మేము స్పష్టంగా ఓ నిర్ణయం తీసుకుందాం మా క్యాబినెట్. మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఇస్తూ ఉన్నాం, షేర్ కడతాం, స్టేట్ షేర్ తీసుకొని వస్తాం. అందుకే అంత ధైర్యంగా 21,000 కోట్లు పెట్టాం. మేము దీనికి సంబంధించి మేము కేంద్రానికి వెళ్ళి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం అనేక సార్లు మంత్రులు కలిసి చాలాసార్లు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో మేము కొంత విజయం కూడా సాధించాం. మేము కొన్ని నిధులు కూడా పొందగలిగాం, భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకుంటాం అధ్యక్ష. సో మీకు ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ గురించి కూడా ఏమీ ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు, హైదరాబాద్లో అసలు అభివృద్ధి అంతా లేకపోతే ఏంటి సరాసరి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు అధ్యక్ష. దీంట్లో లేదు, అసలు బడ్జెట్ సెషన్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదు అసలు అధ్యక్ష. ఏంటి సరాసరి ఆదాయము చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అంతా వెలిగిపోతూ ఉంది అసలు మామూలు. అధ్యక్ష ఎవరైనా గణనీయంగా ఏదైనా ఒక నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలో 2014 నుంచి విభజన జరిగిన తర్వాత నేటి వరకు 10 ఏళ్లలో చూడటానికి కళ్ళకు చూడటానికి ఏదైనా ఒకటైనా మీరు కట్టారా అంటే నగరం అంతా ఎత్తి చూస్తే కూడా ఏం కనపడదు అధ్యక్ష, అంతా ఇన్విజిబులే. మేము చెప్తాం, ఈ 10 ఏళ్ళు రాష్ట్రం హైదరాబాద్ ఎదగటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అధ్యక్ష ఇక్కడ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఈసీఐఎల్ కానీ, ఈసీఎల్, ఎన్ఎఫ్సి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, మిదాని, బీడిఎల్, ఓడిఎఫ్, ట్రిపుల్ఐటి, రిమ్స్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, బీడిఎల్, ఆవు కథ కాదు ఇది, ఉన్నది చెప్తున్నా మీకు. బిహెచ్ఎల్, ఎఫ్సిఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్, సిసిఎంబి, హెచ్సియు, ఐఐసిటి, ఇక్రిసాట్, ఇఫ్లు, ఇట్లా ఎన్పిఏ, నీసా, నీసియేట్, ఇక చివరికి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్. అంతేకాదు అధ్యక్ష, ఇవన్నీ వచ్చిన తర్వాత
అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉండటం కోసం ప్రజలకి, ఇందులో పనిచేసే వాళ్ళకి రావటానికి అఫోర్డబుల్ హౌసింగ్ ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అని పెట్టి అధ్యక్ష బర్కత్పుర నుంచి మొదలు పెడితే ఈరోజు వెంగళరావు నగర్ కానీ, సంజయ్ రెడ్డి నగర్ కానీ, లేకపోతే కూకట్పల్లి బిగ్గెస్ట్ ఏషియా కాలనీ అధ్యక్ష, వనస్థలిపురం, ఇటువంటి అన్ని కట్టడం వలన హైదరాబాద్ ఎదిగింది అధ్యక్ష. దాంతోపాటు ఈ నగరానికి ఇంత జనాభా పెరుగుతూ ఉంటే వచ్చే సంస్థలన్నీ ఉండటం కోసం కావాల్సిన విధంగా ఐలాండ్ చేశారు పవర్ సెక్టర్ సంబంధించి. ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉండటానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసింది ఆనాటి ప్రభుత్వాలు. దాంతోపాటు అధ్యక్ష వచ్చిన వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ఇల్లు కావాలి, ఇల్లు కట్టించారు. రోడ్లు కావాలా, రోడ్లు వేశారు. తర్వాత కావాల్సిందే తాగటానికి నీళ్లు. అధ్యక్ష తాగటానికి నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు హైదరాబాద్కి? అధ్యక్ష ఎవరు తీసుకొచ్చారు? కృష్ణానది నుంచి తీసుకొచ్చినటువంటి ఏ స్టేజీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. మంజీరా నుంచి తీసుకొచ్చింది, కాంగ్రెసే. చివరికి మా అప్పుడు ఎంఏయుడి మంత్రి గారు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకొస్తే విభజన తర్వాత రిలీజ్ చేయడానికి వీరు ఆడిపోయి మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వేసిన పైప్ లైన్ నుంచి వచ్చిన నీళ్ళు నల్ల తిప్పి నీళ్ళు ఏడు చల్లుకొని ఇగో ఈ మేమే తీసుకొచ్చినని చెప్పిండు. అధ్యక్ష ఎట్లా ఉంటుంది అధ్యక్ష? ఇది కదా, నేను అది కూడా చెప్తా, సీతారాం అది కూడా చెప్తా. మేము హైదరాబాద్ కోసం అని పెడితే, చివరికి హైదరాబాద్ కోసం అని పెడితే గజ్వేల్ కూడా ఆనుంచే పొక్క పెట్టి తీసుకొని పోయారు నీళ్లు. అధ్యక్ష హైదరాబాద్కి కావలసిన విధంగా అభివృద్ధి చెందటానికి కావాల్సిన పరిశ్రమలు, ఐటీ సెక్టర్ కావాల్సినటువంటి హైటెక్ సిటీ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఐ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని భారతదేశం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియా మిస్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని ఆయన చాలా స్పష్టంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ కావాల్సి పెట్టి, ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సెంటర్ మెయింటెనెన్స్ సిసి తీసుకొచ్చి పెట్టి, హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీకి ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పటి నుంచి ఈ నగరాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే మీరు 2014 తర్వాత వచ్చి ఇదంతా అనుభవిస్తూ ఇదంతా నేనే చేశాను అంటే ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఉంటుంది? మీరు కూడా చెప్పారు కొన్ని అధ్యక్ష, వీళ్ళు కూడా చెప్పారు కొన్ని. మేము అధికారంలో రాగానే సుందర జలాశయంలా ఉండేటువంటి మంచినీటి కొబ్బరి నీళ్లుగా ఉండే విధంగా ఆ ట్యాంక్ బండ్ను మారుస్తా అన్నారు. అందులోంచి చేశారు అధ్యక్ష? చేయలేదుగా. మీరు చెప్పిన ఏది చేయలేదు. మేము హైదరాబాదు ఈ మాత్రం అభివృద్ధి చేసి ఇకో సిస్టమ్ తయారైంది కాబట్టే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఎక్కడికి వస్తున్నాయి. ఇందాక మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు మా వాళ్ళు దావోస్ పోతే, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు పోతే దాదాపు 45-48 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మేము హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం. దేనికి అధ్యక్ష? ఆనాటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులతో ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ తయారైంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ రావడానికి పెట్టడానికి తయారై ఆటోమోడ్లో మేము పెట్టేసాం, అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్ళు మీరు రూపాయి ఖర్చు పెట్టలే హైదరాబాద్ మీద. ఇప్పుడు మళ్ళీ ఆనాడు మా వాళ్ళు ఏ దూరదృష్టితో అయితే హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇదంతా అభివృద్ధి చేయటం వల్ల ఇంత పెద్ద ఎత్తున రాబడి సర్వీస్ సెక్టర్ నుంచి 65% జీడిపికి వస్తూ ఉందో, మళ్ళీ మేము దూరదృష్టితో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తేనే భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్ర ఆదాయానికి మేలు జరుగుతుందనే ఆలోచనతో 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి పెట్టాం. ఇది ముందు చూపు అంటే. అధ్యక్ష మీరు చేయలేదు కదా, రూపాయి ఖర్చు పెట్టలేదు కదా. అట్లా అధ్యక్ష ఎందుకండి? వారే ఉన్నారు పాపం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వీరు చేయకపోగా ఇంకో గొప్ప పని కూడా చేశారు అధ్యక్ష. ఏంది వీరు చేసిన గొప్ప పని అంటే చాలా ఆశ్చర్యం. మనం అందరం కాంగ్రెస్ వాళ్ళు కట్టించి ఆస్తులు ఇస్తే
హైదరాబాద్కి మణిహారంగా ఉన్నటువంటి ఓఆర్ఆర్ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్, అటువంటిది కట్టియపోగా ఉన్నదాన్ని 30 ఏళ్ళకి ఎవరికి అమ్మేశారు అధ్యక్షది. ఇంతకంటే అన్యాయం ఏముంది? దొరికితే ఇక చాలా దొరికితే హైటెక్ సిటీ కూడా అమ్మేవాడు. ఎవరైనా అధ్యక్ష వచ్చే పన్నుల్ని, ప్రతి సంవత్సరం వచ్చే పన్నుల్ని వసూలు చేసుకొని ఆ సంవత్సరం బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు అవసరాల కోసం తీర్చుకున్నారు. 30 సంవత్సరాలు వచ్చే పన్నుని, అంటే టోల్ గేట్ ద్వారా వచ్చే పన్నుని ముందే ఎవరికైనా ఆక్షన్కి ఇచ్చేసి అమ్మేసుకొని పోతారు అధ్యక్ష. ఒకవేళ ఇప్పుడే మేము కూడా ఈ రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్ని 30 సంవత్సరాలకి ఎవరికైనా ఒక పెద్ద కాంట్రాక్ట్ పిలుచుకుని వసూలు చేసుకోయా, ఆ డబ్బులన్నీ ఇప్పుడు మాకు కట్టేసేయని ఆ లక్షల వేల కోట్లు మేము తీసుకొని మేము వెళ్ళిపోతే బాగుంటుంది అధ్యక్ష. అది అర్థం ఉందా దేనికి? అట్లా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసింది. ఓఆర్ఆర్ని అడజేస్తుంది. ఏది చేస్తాం అధ్యక్ష, అవసరం వచ్చిన రోజు ఏదైనా చేస్తాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడి ఉన్నాం, చేస్తాం కూడా అధ్యక్ష. దాంట్లో రెండో ఆలోచన లేదు మాకు. మీరేమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏంటది తీసుకొస్తాం అధ్యక్ష. ఎందుకు మాకేం మొహటమే లేదు అధ్యక్ష, 100% తీసుకొని వస్తాం. ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు అధ్యక్ష వారు. ఏం చేశారు? ఆరోగ్యశ్రీ గురించి మీరు తగ్గించారు బడ్జెట్లో అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, తగ్గించామా? 2014-15లో మీరు పెట్టింది 324 కోట్లు, ఖర్చు పెట్టింది 194, అంటే 194, నాట్ ఈవెన్ 200 crores, 60%. పెట్టిందేమో 324, ఖర్చు పెట్టిందేమో 194, 60% కూడా ఖర్చు పెట్టలే. 2016-17 అధ్యక్ష 464 కోట్లు పెట్టారు, 386 రిలీజ్ చేసి వదిలేశారు. ఇక చివరికి ఆ సంవత్సరాలన్నీ చెప్పుకుంటూ పోతే మీకు కాలం టైం వేస్ట్ అవుతుంది. నేను గత 4-5 సంవత్సరాలు చెప్తాను. 2020-21 అధ్యక్ష 974 కోట్లు పెట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టింది కేవలం 423 కోట్లు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 43% అధ్యక్ష. 2021-22 974 కోట్లు పెట్టారు, 487 కోట్లు రిలీజ్ చేశారు, ఖర్చు పెట్టింది. అంటే 50%. 487 కోట్లే మీరు ఖర్చు పెట్టింది ఆ సంవత్సరానికి. 2022-23 అధ్యక్ష 981 రిలీజ్ చేశారు, అది పెట్టారు, 820 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక 2023-24కి అధ్యక్ష 1001 కోట్లు పెట్టారు. మేమేదో చాలా పెట్టాము, మీరు తగ్గించారంటున్నారు కదా. 1001 కోట్లు పెట్టి అధ్యక్ష వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 559 కోట్లు మాత్రమే. కేవలం 559 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 50%. మేము చాలా ధైర్యంగా ఈరోజు దాన్ని చూసే మేము ఆలోచన చేసి పెట్టాం. 2024-25కి మా ఆరోగ్య శాఖ ఏ రకంగా అయితే లెక్కలు వేసుకొని వారు ఇచ్చారో ₹1 కూడా దాంట్లో తగ్గించకుండా 1065 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం పెట్టాం అధ్యక్ష. దీంట్లో కోత కూడా పెట్టాం. మీలాగా 50% ఖర్చు పెట్టి వదిలేస్తాం అని అనుకోబాకు. నిజంగా నేను కోరుకుంటున్నాను, ఆరోగ్యశ్రీలో అందరూ ఆరోగ్యాలు బాగుండాలి, పెద్ద ఖర్చు పడకూడదు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవసరం అయితే ₹1 కూడా తగ్గించకుండా నేను ఖర్చు పెడతాం అధ్యక్ష. దీంట్లో మొహమాటమే లేదు అధ్యక్ష. మీరు ఇదొకటే కాదు, మీరు ఏం చేశారు అధ్యక్ష? పోనీ ఈ 50% అయినా ఖర్చు పెట్టిన దాన్ని మొత్తం బిల్స్ రిలీజ్ చేసి వెళ్ళారా? లేదే. ఆ బకాయిలు కూడా మాకు ఇచ్చి వెళ్ళారు. మీరు చూడండి, దాదాపు 600 కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఇచ్చి వెళ్ళారు. ఆ బకాయిలు కూడా మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం. ఆ బకాయిలు రిలీజ్ చేస్తూ మళ్ళీ 1065 కోట్లు పెట్టాం అధ్యక్ష. మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడితే జనం నవ్వుతారు. దయచేసి దాని గురించి మాట్లాడబాకండి. ఎందుకంటే ఇది ప్రజలు పేదలకు సంబంధించిన సబ్జెక్టు. దయచేసి మీరు మాట్లాడకండి అధ్యక్ష. అధ్యక్ష పెన్షన్స్ గురించి కూడా మాట్లాడు. పెన్షన్స్ గురించి 2 నెలలు 3 నెలలు పెండింగ్ పెట్టి ఉంచారు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్తా, మేము పెండింగ్ పెట్టామా మీరు పెండింగ్ పెట్టారా? మా సీతక్క గారు ఇందానే చెప్పింది ఎవరు పెండింగ్ పెట్టారో లెక్కలతో సహా. అధ్యక్ష
మీరు సరిగా పెన్షన్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు కాబట్టి మీకు ఈ సమస్య. మళ్ళీ అయినా కానీ ఇక్కడికి వచ్చి అదే చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు మీరు 2 నెలలు పెన్షన్ ఎగ్గొట్టేశారు. ఆ రికార్డులోంచి ఎగ్గేశారు. ఇయ్యలేదు అధ్యక్షులు. 2 నెలలు పెన్షన్ ఇయ్యలే ఇళ్ళు. మమ్మల్ని ఏమో మీరు పెండింగ్ పెట్టారు. చూడండి, లెక్కలు దిద్దాం ఇప్పటికి కూడా అధ్యక్ష. 2 నెలలు పెన్షన్ కనీసం లేట్ అయిపోతే వచ్చే నెల అయినా ఇస్తారు ఎవడైనా. కాకపోతే ఆ వచ్చే నెల అయినా ఇస్తాడు. ఆ పూర్తిగా ఎత్తేసింది ఎవరయ్యా అంటే మీరే. 2 నెలలు, 1 నెల కాదు, 2 నెలలు ఎత్తేసి ఇంకా మమ్మల్ని మీరు ఇయ్యలేదని అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ సంబంధించి ప్రతి నెల ఏ ఒక్క నెల కూడా ఇంకో నెలకి ఓవర్లాప్ కాకుండా ఇచ్చుకుంటూ వచ్చాం. ఏ ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టలే మేము. ఎస్ లే, అది మీ పెండింగ్ అయి ఉంటుంది. అది అధ్యక్ష నేను లెక్క కరెక్ట్గా చెప్తా ఉన్నాను. ఏనంటే మీకు డిసెంబర్ 2023 నాడు 911 కోట్లు, జనవరి 2024 710 కోట్లు, ఫిబ్రవరి 2024 1209 కోట్లు, మార్చి 2024 906 కోట్లు, ఏప్రిల్ 2024 1052 కోట్లు, మే 2024 1001 కోటి, జూన్ 2024 కల్లా 999 కోట్లు రిలీజ్ చేశాం. ఈ చివరికి ఈ నెల జూలైది కూడా రిలీజ్ చేశాం. ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు. జూలైది కూడా రిలీజ్ చేశాం. మీలాగా నెలల తరబడి పెండింగ్ పెట్టి అసలు పూర్తిగా లెక్కే లేకుండా వదిలేసి అయిపోయిందే వదిలేసే అనే పరిస్థితులు లేవు. అవ్వని జాగ్రత్తగా కాపాడుతాం, 100% ఇస్తాం. ఏ ఇబ్బంది లేదు సార్ అధ్యక్ష. ఇది నేను అడిగినే చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఏం ఇబ్బంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి కూడా అడిగారు మీరు, వాటితో ఏది గ్రాంట్ ఇన్ ఎయిడ్తో పాటు ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎట్లా సంపాదిస్తారు. అయ్యా 35,000 కోట్లు ఎట్లా వస్తుంది అయ్యా చెప్తున్నాను అధ్యక్ష. మీ గురించే చెప్తా ఉన్నాను. ఎట్లా వస్తుంది రాబడులు అంటే, ఉదాహరణకు అధ్యక్ష, రాష్ట్రంలో మేమేం పన్నులు వేయం. మీరు అనుకుంటున్నారేమో మేము పన్నులు వేసి ప్రజల మీద భారం వేస్తే మళ్ళీ ఏమైనా వాళ్ళు మాకెళ్ళి వస్తారని ఆశపడుతున్నారు. ఏం అధ్యక్ష, ఆశ పెట్టుకోబాకండి. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం ఇది అధ్యక్ష. కాకపోతే మేము మీలాగా గాలికి వదిలేయము అడ్మినిస్ట్రేషన్ని. 100% ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి వారం, ప్రతి నెల, అవసరమైతే ప్రతిరోజు ఆ శాఖని రివ్యూ చేస్తూనే ఉంటారు. కావాల్సినటువంటి రెవెన్యూని రాబడుతూనే ఉంటారు. అలా రాబట్టారు. ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణ చెప్తా ఉన్నాను వినండి. కేవలం 3 నెలల్లోనే ఇక్కడే ఉదాహరణ, మేము సివిల్ సప్లై శాఖ ఉన్నారు. ఉదాహరణ సివిల్ సప్లై శాఖలో పెండింగ్ ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మేము ఒక్క నిమిషం వసూలు చేస్తా ఉన్నాం. అది కూడా వస్తాను, దాంట్లో కూడా ఒక్కో దానికి చెప్తా ఉన్నాను. దానికి కూడా వస్తాను అధ్యక్ష, దానికి కూడా వస్తాను. దేని వదిలిపెట్టను మీరు అడిగిన అన్నిటి సంబంధం అధ్యక్ష. ఎఫ్సిఐ నుండి చాలా కాలం పెండింగ్లో ఉన్నటువంటి 3,561 కోట్ల బకాయిల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. ఇది మా విజయం అధ్యక్ష. బకాయిలు రెవెన్యూ ఎట్లా తెచ్చుకోవాలో మంత్రులుగా చేసేవాళ్ళు రెగ్యులర్ రివ్యూ చేసుకొని ఆల్టర్నేటివ్ రెవెన్యూ రిసోర్సెస్ ఎట్లా చేయాలనే దానిపైన నిత్యం ఆలోచన చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా తీసుకోవాల్సిన చేస్తూ ఉన్నారు. మీరు ఇంకేదో చెప్పారు, భూముల గురించి అన్నారు. భూముల గురించి అధ్యక్ష ఏం కంగారు పడకండి. మీలాగా మేము అప్పనంగా రిజిస్ట్రేషన్స్ గురించి అధ్యక్ష, వాళ్ళే రిజిస్ట్రేషన్స్ ఎట్లా గుర్తు చేసి అధ్యక్ష. ఎల్ఆర్ఎస్ ఎన్ని లక్షలు అంటే దాదాపు
25 లక్షలు 50 లక్షలు. ఒక్క నిమిషం ఏమండి 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఒక్క నిమిషం 25 లక్షల అధ్యక్ష ఏం చేశారు మీరు? ఏం చేశారు మీరు? ఏం చేశారు అంటున్నా. కొండంటే 25 లక్షలు సంబంధించిన పేదవాళ్ళు సరే పాపం తెలుసో తెలియక ప్లాట్లు కొనుక్కొని ఈ రాష్ట్రంలో కొనుక్కొని మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాక వాళ్ళు నానా యాతలు పడి ఇబ్బందులు పట్టి బిడ్డ చదువుకోవటానికో బిడ్డ పెళ్లి చేయడానికో ఆ భూమి అమ్ముకొని చేసుకుందామంటే అవకాశం లేకుండా దాని గురించి పట్టించుకోకుండా అప్లికేషన్లు అయితే తీసుకున్నారు, అప్లికేషన్ ఫీజు అయితే తీసుకున్నారు, ఆ డబ్బులు అయితే వాడుకున్నారు, వాళ్ళకి మాత్రం ఏం చేయలేదు. తీసుకుని అంత ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ సంబంధించి ఈ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు పోతుంది. రిజిస్ట్రేషన్లో మీరు అనుకుంటున్నారేమో విపరీతంగా రిజిస్ట్రేషన్స్ పెరుగుతాయి. ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో నిన్నటి నుంచి అసలు రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ రంగం కానీ పెద్ద ఎత్తున పండగ వాతావరణంలా చేస్తూ ఉన్నారు. 10,000 కోట్లు పెట్టారు హైదరాబాద్కి. మేము విపరీతంగా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ అన్నీ మొదలు పెడతామని చెప్తాం. పెద్ద పండగలా తయారైంది. ఏం కంగారు పడకండి, రెవెన్యూ ఎట్లా రియలైజ్ చేయాలో చేస్తాం, మేము అద్భుతంగా చేస్తాం. అధ్యక్ష హరీష్ రావు గారు పొద్దాక డబ్బులు రావేమో, అది రాదేమో, ఇది రాదేమో అని చెప్పి వదిలేశారు. మేము అన్ని రకాలుగా మేము చెప్పిన దాన్ని ప్రతి దాన్ని నేను ఇంకో మాట కూడా ఉన్నారు, ఏదో మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి కూడా ఉటంకించారు. ఈచ్ బెట్రయల్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్రస్ట్ అని. అధ్యక్ష ఇది అసలు ఏమైనా వర్తిస్తే మీరా చెప్పగలిగేది ఆ మాట? మీరు చెప్పొచ్చు అసలు ఆ మాట? మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీరు మాట్లాడొచ్చు అసలు? అధ్యక్ష అది మాట్లాడితే జనం నవ్వుకుంటారు అధ్యక్ష. బెట్రయల్ గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ట్రస్ట్ బిట్రయల్ అంటే మీరు అడగండి రాష్ట్రంలో ఎవరైనా. బిట్రయల్ అనగానే బీఆర్ఎస్ అంటారు, ట్రస్ట్ అనగానే కాంగ్రెస్ అంటారు. అది కదా మీరు మాట్లాడితే ఎట్లా? మేము మాట్లాడాల్సింది మీరు మాట్లాడితే ఎట్లా సార్? అధ్యక్ష తప్పది. మీరు అనవసరంగా మార్టిన్ లూథర్ కింగ్ నీడ పిలిచి అనవసరంగా ఆయన అవమానపరచబాండి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వద్దు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా హరీష్ రావు గారితో పాటు ఇస్తాం అధ్యక్ష, చేద్దామనే కదా మీరు ఎన్ని మాట్లాడినా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, అపోజిషన్ సంబంధించినటువంటి పెద్దలందరూ మీరు బాగా మాట్లాడాలని, మీరు మాకు బాగా చెప్పాలని ఒక్క నిమిషం నన్ను చెప్పలేను. మీరు బాగా చెప్పాలని, మీరు బాగా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చాలా గట్టిగా నమ్మేటువంటి పార్టీ ప్రభుత్వం మాది. మీరు ఎంత ఆగ్రహించినా, మీరు ఎంత తప్పుడు సమాచారం మా మీద వేసి మమ్మల్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా మాకు కోపం రాదు, ఆవేశం కూడా రాదు. మేము స్పష్టంగా ప్రజల అవసరాల కోసం అన్నీ వింటాం, సంయమనంతో ఉంటాం, ఆలోచన చేస్తాం. ఒకవేళ మీరు చెప్పింది అందులో ఏదైనా రైట్ ఉంటే దాన్ని కూడా మేము అవసరమైతే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా కోపమే రాదు, రానే రాదు. స్పష్టంగా మేమందరం ఒక కమిట్మెంట్తో ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా సరే, ఎన్ని తిట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి వాళ్ళే మన కళ్ళల్లో కనపడతారు. వాళ్ళ కోసం మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చెప్పండి, ఎన్ని చెప్పినా కానీ మేము నెమ్మదిగా సమాధానం చెప్పుకుంటూ పోతాం. మీరు అట్లాగే చెప్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అధ్యక్ష మిత్రులు అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి, కొద్ది సమయం అయింది నిజమే అని చెప్పి వారు చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వాన్ని పెట్టినటువంటి బడ్జెట్ మీద కొన్ని అంశాలపైన అభినందించారు కూడా. వారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా. అది చెప్తూ అధ్యక్ష ఒక రేషన్ కార్డ్స్ గురించి కూడా అడిగారు. వారు చెప్పిన అంశాలన్నీ కూడా రాసుకున్నాను. రేషన్ కార్డ్స్ సంబంధించి ఇప్పటికే
ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ తర్వాత ఆ సబ్ కమిటీ కొత్తగా రేషన్ కార్డు ఇచ్చేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి విధి విధానాలు అందులో పొందుపరచాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాత రేషన్ కార్డు నిర్ణయం తీసుకుందామని చెప్పారు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని వారికి నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఎడ్యుకేషన్ గురించి కూడా అడిగారు. మన బడి స్టార్ట్ అయింది, నిధులు అంతా ఎక్కడ పోయినాయో ఏమో పని జరగట్లేదు. అధ్యక్ష, దీనికి సంబంధించి మధ్యలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం వలన కంటిన్యూస్ మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిబంధనలు పెట్టడం వలన ఆ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ 2 నెలలు 3 నెలలు అది లోతుగా అధ్యయనం చేయడానికి కొన్ని ఎలక్షన్ కమిషన్ ఇబ్బందితో పక్కన ఉంది. అది అయిన వెంటనే దానికంటే ముందు తర్వాత కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిలిచి చాలా లోతుగా రివ్యూ చేసి ఎప్పుడూ లేని విధంగా దాదాపు 16-17 టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి, ఇంతవరకు ఎప్పుడు ప్రమోషన్స్ లేవు అధ్యక్ష, 10 ఏళ్ళు దాదాపు 16,000 మంది టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చి 30-35,000 మంది ట్రాన్స్ఫర్స్, ఎటువంటి ఇబ్బంది అలజడి లేకుండా చేసి, అట్లాగే మన ఊరు ఈ బడి కోసం మనం వెచ్చించిన నిధులన్నింటినీ స్పష్టంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని నేరుగా వాటిని చూడటానికి సమన్వయపరచడానికి మహిళా సంఘాలకు ఒప్పజెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకు ఒప్పజెప్పి మీరు దగ్గరుండి ఆ పని చేపించే కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి బిడ్డలంతా పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు, మీరు దగ్గరుండి చేపించండి, ప్రతి రూపాయి ఎప్పుడు అవసరమైతే ఆవిడ రిలీజ్ చేయడానికి సిద్ధంగా అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది ఇస్తూనే ఇంతకంటే ఇంకా మెరుగైనటువంటి విద్య ఎట్లా అందించాలనేటువంటి ఆలోచన ఆ రివ్యూలోంచి వచ్చింది ఆలోచన. అంగన్వాడీ స్కూల్ నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక మండలంలో 30 గ్రామాలు ఉంటే 10 గ్రామాలు కలిపి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో అందులో ఉండాలనుకున్నటువంటి అందులో ఉండొచ్చు. ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా బిడ్డ నా దగ్గరే ఉండాలా, పేరెంటల్ కేర్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి లేదా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ స్కీమ్ కింద ఆ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి బస్సులు వాళ్ళకి కేటాయించి వాళ్ళతో రవాణా సౌకర్యం ఆ పిల్లల కోసం చేపించేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ని విద్యా విధానం కోసం తయారు చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా విజయవంతం కావాలని నేను ఆ సభ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అక్బర్ భాయ్ ఇంకో మాట కూడా అన్నారు. డిమానిటైజేషన్ సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడారు, ఇప్పుడు కూడా మేము చెప్తా ఉంటే వేరే రకంగా ఈ ప్రభుత్వానికి కూడా అంటా ఉన్నాం. మీకేమైనా కోపం వస్తే రావచ్చు అంటే ఏం లేదు అధ్యక్ష, నేను అక్బర్ భాయ్కి చెప్తా ఉన్నాను, మాకు అసలు కోపమే లేదు, కోపం రాదు కూడా. ఎందుకంటే మీరు చెప్పినా వారు చెప్పినా అందరం కూడా ప్రజల అవసరాల కోసం బాగు చేయాలని చెప్తా ఉన్నారు కాబట్టి అందులో సహేతుకం ఉంటే మేము అసలు పూర్తిగా సంపూర్ణంగా అదే కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా సౌహృదంతో స్వీకరిస్తాం. 100% మీరు చెప్పిన కోపం లేకుండా పూర్తిగా వింటాం. అత్యంత ప్రజాస్వామ్యవాదులుగా డెమోక్రట్గా ఈ గవర్నమెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఎస్, మీరేదో బడ్జెట్ పెట్టేటప్పుడు అంబిషన్గా ఎక్కువ పెట్టారు. ఎస్, వీఆర్ అంబిషియస్, 100% అంబిషియస్ అధ్యక్ష, అందులో ఏం మొహటం లేదు. వీఆర్ డ్రీమింగ్ బిగ్. ఈ రాష్ట్ర ప్రజల కోసం అద్భుతంగా వీళ్ళు తయారు కావాలా, మానవ వనరులు బాగా అభివృద్ధి చెందాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలా, ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందాలా, అందరికీ ఇల్లు రావాలి, అందరికీ నీళ్లు రావాలి, అన్ని ఎకరాలకు నీళ్లు పారాలని మేము చాలా పెద్దగా డ్రీమ్ చేస్తున్నాం అధ్యక్ష. వీఆర్ అంబిషియస్ అండ్ వీఆర్ ష్యూర్ దట్ వీ విల్ డెఫినెట్లీ అచీవ్ అవర్ అంబిషన్స్ ఆల్సో. డెఫినెట్గా మేము ఆ దిశలో వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇంకో మాట కూడా అడిగారు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి పెడస్ట్రియలైజేషన్ ప్రోగ్రామ్ చాలా ఆ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు కూడా మీరు కూడా ఏం పట్టించుకోలేదు దీంట్లో అన్నారు. సరే, వాళ్ళు చెప్పి వదిలేయటం, మీరు ఒకసారి కథ కూడా చెప్పారు. మీరు
ఆ రోజుల్లో అక్కడ ఉండి ముఖ్యమంత్రి గారు ఒక కథ చెప్పారు. మీ చెవుకి వినసొంపు అయింది నేను చెప్పాను, నీ చెవుకి వినసొంపు అయింది నేను చెప్పాను, దానికి దీనికి చెల్లు పోరాబాయ్ అని అన్న ఆ రాజు అన్నట్టు అట్లాగే అది అయిపోయింది మీరు అన్నట్టే. కానీ మేము అట్లా లేదు అధ్యక్ష. 100% ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి నేనే 2-3 సార్లు రివ్యూ మీటింగ్లో విన్నాను. నేను ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ మీటింగ్లో కూర్చున్నప్పుడు చాలా స్పష్టంగా ఆ అధికారులు అందరికీ చెప్పారు, కేవలం న్యూ సిటీని డెవలప్ చేయటమే కాదు, ఓల్డ్ సిటీ ఈజ్ అవర్ హెరిటేజ్. ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ అన్ని ఎప్పుడో కట్టినటువంటి కోటల్ని లేకపోతే మిగతా ఆస్తులన్నీ చూపించి మార్కెటింగ్ చేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కానీ, సాలార్జింగ్ మ్యూజియం కానీ, చార్మినార్ కానీ, లేకపోతే హైకోర్టు బిల్డింగ్ కానీ, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కట్టడాలు కానీ, వాటన్నిటినీ శుభ్రపరిచి నీట్గా ప్రొటెక్ట్ చేయటమే కాకుండా మనం వాటిని అద్భుతంగా ప్రపంచానికి ఆవిష్కరింపచేద్దాం, ఎంత ఖర్చైనా పెడదాం, దానికోసం ప్రణాళిక తయారు చేయండి అని చెప్పి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. డెఫినెట్గా ఈ చార్మినార్ పెడస్ట్రేషన్ ప్రోగ్రామ్ 100% ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది, చేస్తుందని కూడా చెప్తా ఉన్నాం. అంతేకాదు మూసీ బ్యూటిఫికేషన్, రీజనరేషన్. అధ్యక్ష ఒకసారి ఊహించుకోండి, చాలామంది ఎవరో పోయొచ్చుంటారు, థేమ్స్ నది కూడా చూసి ఉండుంటారు, ఆడున్న వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ చూసి ఉంటారు, లండన్ ఐ చూసి ఉంటారు, పక్కన ఉన్నటువంటి విశాలమైన భవనాలు చూసి ఉంటారు. అది కూడా నగరం మధ్యలోంచే పోతుంది అధ్యక్ష. ప్యారిస్ చూస్తుంటారు, ఇవాళ ఒలింపిక్ సంబంధంగా వాటర్ ఏంటి ఆ పడవల్లో ఆ నది మధ్యలోంచి పోతా ఉన్నారు, అది కూడా నగరం మధ్యలోంచే పోతుంది. మరి మన హైదరాబాద్లో కూడా నగరం మధ్యలోంచే మూసీ నది పోతుంది. మనం కూడా ఆ రకంగా ఎందుకు చేసుకోలేమనేటువంటి ఆలోచనతోనే మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం రాగానే ఆ శాఖ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నా ఫస్ట్ థ్రస్ట్ ప్రయారిటీ మూసీ రిజర్వేషన్, దీంట్లోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ప్రవహింపజేస్తాం, అటు ఇటు రిక్రియేషన్ జోన్లు పెడతాం, అద్భుతంగా థీమ్ పార్క్స్ తయారు చేస్తాం, దీన్ని ప్రపంచానికి హైదరాబాద్ నగరం ఏంటో ఆవిష్కరింపజేస్తాం. థేమ్స్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్టుగా హైదరాబాదు మూసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అది పూర్తి అయితే నిజంగా హైదరాబాద్ నగరం అనేది నాకు తెలిసి ఈ దేశంలోనే ఇది ఒక తలమానికంగా తయారైనటువంటి అద్భుతమైనటువంటి గ్లోబల్ సిటీగా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేటువంటి సిటీగా ఇది తయారవుతుంది అధ్యక్ష. చేస్తాం 100% చేయడానికి దానికి కావాల్సిన నిధులను కూడా దాంట్లో పొందుపరిచాం అధ్యక్ష. అక్బర్ గారికి మాటిస్తూ ఉన్నాం, హైదరాబాద్ అనేది మనందరిది, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర వనరుల్ని ఆస్తుల్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. 100% చేస్తామని వారికి ఈ సందర్భంగా మనం చేస్తూ, అట్లాగే కొన్ని ఛానల్స్ అధ్యక్ష, ఇది నాకు కూడా బాధ అనిపించింది, కొన్ని ఛానల్స్ నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసిన దగ్గర నుంచి కొద్దిమంది నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మైనార్టీ సోదరుల కోసం 3,000 కోట్ల రూపాయలు పొందుపరిచారు, హిందువులకు అంతా తీసేశారు, చాలా అన్యాయం జరుగుతుందని. ఇదేనా ఆ పండక్కి 2 కోట్లు ఇచ్చారు, లేకపోతే ఈ పండగకి 5 కోట్లు ఇచ్చారని మాట్లాడతాను అధ్యక్ష. నిజంగా నేను బరువు ఎక్కిన హృదయంతో మాట్లాడుతున్నా, ఇది ఎంత బాధాకరం. నాయకులుగా మనం ఈ సమాజంలో విషం చిమ్మి సమాజాన్ని విడమర్చి ఏం చేద్దామని, ఏం చేస్తా ఉన్నాం, ఎవరికి తక్కువ పెట్టాం, ఎస్సీ ఎస్టీలకు తగ్గించి మైనార్టీకి 3,000 కోట్లు పెట్టారన్నారు, ఏడ తగ్గించాం, పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం, ఈసారి కని విని ఎరగని విధంగా ఇచ్చాం. 2 కోట్లు ఎక్కడో పండగ ఖర్చు పెట్టారని మీరు హిందువుల పండుగ చెప్తాను అధ్యక్ష గర్వంగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సార్లకి 100 కోట్లు పైబడి రిలీజ్ చేసి పెద్ద ఎత్తున పండుగ చేశాం. ఇవాళ బోనాల పండుగ ప్రతి గుడికి డబ్బులు ఇచ్చాం, 75 కోట్లు 25 కోట్లు బోనాలకు ఇచ్చాం, ఎక్కడ పండగ జరిగితే అక్కడ ఇచ్చాం. తప్పే ఇది. ఇట్లా ఈ రకంగా విషం జిమ్మి కావాలని ఒక రాష్ట్రం మీద ఈ రకమైన ప్రచారం చేస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నాయకులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా, లెజిస్లేటర్స్కి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి
ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్నో దేశాన్నో కలుషితం చేసి అందులో ఉంచి బతుకుదామనుకుంటే అంతకంటే దుర్మార్గం ఏది లేదని నేను చాలా స్పష్టంగా ఈరోజు సభ ముందు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటూ అందరినీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొని పోవటం. ఏడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే, కులం కాదు, మతం కాదు, ఇంకేది కాదు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే. ప్రతి బిడ్డ ఈ ప్రపంచంతో పోటీ పడాల్సిందే. ఆ స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం మేము నిధులు ఖర్చు పెడతాం. ఎవడో పనికిమాలినోడు బయట కూర్చొని తలకమాసినోడు అడ్డగోలుగా ఒక విషం జిమ్మి ఈ రకంగా ప్రచారం చేస్తే క్షమించదు ఈ రాష్ట్రం, ఈ సమాజం కూడా క్షమించదు. అధ్యక్ష, మేము అక్బరుద్దీన్ గారికి కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా ఇది నేను సభలో చెప్పాలనే ఆలోచనతోనే నేను పొద్దున బయట ఖండించలేదు. ఎందుకంటే ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ నేను బయట మాట్లాడతాను కూడా దీని గురించి. అట్లాగే అధ్యక్ష, వారు చివరిగా ముగిసేటప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, हम लड़ेंगे, हम झगड़ा करेंगे. भाई, आप लड़ सकते, बराबर लड़ सकते, आप कुछ भी कर सकते, स्टेट के लिए आप बराबर पूछ सकते, हम तैयार है करने के लिए. వారు ఒక్కడికే కాదు, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నాను, మీరు కొట్లాడొచ్చు, మాతో మీరు కొట్లాడొచ్చు, గొంతు విప్పి చెప్పొచ్చు, మేము స్వాగతిస్తాం. అది ప్రజలకు సంబంధించిందంటే తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇదేదో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదండి, అందరికి సంబంధించిన ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం. ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ బాధ్యత ఉంది ప్రభుత్వానికి డైరెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి. డెఫినెట్గా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అధ్యక్ష, అట్లాగే కోననేని సాంబశివరావు గారు డ్వాక్రా సంఘాలకు సంబంధించి వారు మేము చేసిన దాన్ని అభినందించారు, చాలా సంతోషం. తప్పనిసరిగా ఇంకా మేము 20,000 కోట్లు అనుకుంటున్నాం సంవత్సరానికి, అది దాటితే కూడా దాటవచ్చు అధ్యక్ష, 25,000 కోట్లు కూడా పోవచ్చు. తప్పనిసరిగా డ్వాక్రా మా మహాలక్ష్మిని డెఫినెట్గా మేము కోటీశ్వరులుగా తయారు చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం. గొత్తికోయల గురించి కూడా మీరు చెప్పారు, మేము కూడా ఏకీపిస్తున్నాం అధ్యక్ష. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మన బిడ్డే. ఆ ఛత్తీస్గఢ్లో పుట్టినా, ఇంకేడ పుట్టినా, ఏదో దిక్కు లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, బతకటానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని మనం గాలికి వదిలేయం అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి ఏ మానవులుగా హ్యూమన్ టచ్ ఉండాల్సిందే మనకి. వాళ్ళకి ఏ వసతులు కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్య చేశాం కూడా, వాళ్ళకి బోర్లు వేసాం, వాళ్ళ మంచినీటి వసతి కల్పించాం, అవసరమైతే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఆదిలాబాద్ గురించి కోననేని సాంబశివరావు గారు చదివి వినిపించిన శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కవితలు కూడా చెప్పి వినిపించారు. తప్పనిసరిగా వాటన్నింటినీ పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. మీరు చెప్పిన సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఉన్నా వాటన్నింటినీ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే పాయల శంకర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష మాకు అన్ని చేశారు కానీ ఆదిలాబాద్లో కొన్ని ఏదో మిస్ అయ్యని, మాది వెనకబడిన జిల్లా, మా పట్టించుకోలేదన్న. అధ్యక్ష, ఏం లేదు, ఆదిలాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టమైన జిల్లా, ప్రీతిపాత్రమైనటువంటి జిల్లా. అత్యంత వెనుకబడి ఉన్నటువంటి గిరిజన సోదరులు ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన మాకు చాలా స్పష్టంగా ఉంది. మేము పాయల శంకర్ గారికి కూడా మాట ఇస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో మేము ఎప్పటికే గతంలో ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలోనే మేము 8 దాకా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం. గడ్డన్న వాగు దగ్గర నుంచి మొదలు పెడితే శుద్ధవాగు, ఆ వాగు, ఈ వాగు అన్నీ కలిపి 8 ప్రాజెక్టులు మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఒక్క నిమిషం నేను చెప్తాను అన్నీ. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఈ గత 10 ఏళ్లలో పూర్తయితాయని చూసాం కానీ చేయలేవాడు, గాలికి వదిలేసి. ఉదాహరణకి అడా లాంటి ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలాగా ఉంది, కానీ పారించుకోవడానికి కాలువలు సరిగ్గా చేయాలి. కేవలం చిన్న కాలువలు తీస్తే అద్భుతంగా నీళ్ళు బారి లక్షల ఎకరాల సాగులోకి వచ్చేది. వాటన్నిటిని చేస్తాం. అంతేకాదు మీ డాక్టర్ హరీష్ గారు, మేము గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత తుమ్మిడిహెట్ దగ్గర ఏదైతే మొదలుపెట్టామో 100కి 100 పాళ్ళు మళ్ళీ చెప్తున్నాం ఈ సభలో, మేము తప్పనిసరిగా దాన్ని చేపడతాం, పూర్తి చేస్తాం కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ గాలి కుదిలేదు.
చిన్న కాళేశ్వరం కూడా కడతాం. అట్లాగే ఈ కాళేశ్వరం ద్వారా కట్టి మేడిగడ్డ కుంగిపోయి ఆ పైన నీళ్లు ఏ ఎకరానికి పారక ఆ బ్యాక్ వాటర్తో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. పొలాల నీళ్ళు అయితే పారట్లేదు కానీ నగరాలు మాత్రం మునిగిపోతున్నాయి. అటువంటి వాటికి తప్పనిసరిగా రిటైనింగ్ వాల్స్ కూడా కడతాం. అట్లాగే ఆదిలాబాద్లో ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కుప్టి ప్రాజెక్టు కానీ, లేకపోతే త్రివేణి సంగమం కానీ, లేకపోతే పులిమడుగు వాగ్ కానీ, లేకపోతే ఇతరత్ర చిక్మాన్ ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా 100% ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం. వాటన్నిటిని పూర్తి చేస్తాం. అదే కాదు, ధరణికి సంబంధించిన సమస్య కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి ముందుకు పోతుంది. దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ ఈ సభ ద్వారా మేము మళ్ళీ సందేశం పంపిస్తున్నాం. మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఐటీడీఏ ఒకప్పుడు అద్భుతంగా పనిచేసేది అక్కడ. అటువంటి ఐటీడీఏల్ని ఈసారి పరిపుష్టి చేయడానికి కావాల్సిన సప్లానికి సంబంధించిన నిధులు పరిపుష్టిగా పెట్టాం. మేము మళ్ళీ ఆ గిరిజన సోదరులు అమ్మయ్యా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ మాకు బతుకొచ్చింది అనేంత ఆనందం ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఇంకా ఇరిగేషన్ సంబంధించి కూడా కొన్ని అడిగారు. ఇక ఇరిగేషన్ గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి. మేము ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ళను పారించుకుంటాను. ఆ నీళ్ళకు సంబంధించి మీరు అటు గోదావరి మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు ఉపయోగపడలే, ఈ పాలమూరు రంగారెడ్డి కోసం పెట్టినటువంటి 1,000 కోట్లు అది ఉపయోగపడలే. యాతావాత ఎటు చూసినా ఈ 2 నదుల నుంచి అక్కడి నుంచైనా ఒక చుక్క నీళ్ళు తీసుకొచ్చి 1 ఎకరానికైనా పారిచ్చారంటే ఏది లేదు అధ్యక్ష, ఏది లేదు. వీళ్ళు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఆ పైన శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు లిఫ్ట్ చేస్తామని చెప్పి మేడిగడ్డ నుంచి కట్టింది 2017 నుంచి అనుకుంటా పంప్ చేస్తా ఉన్నారు. అప్పటి నుంచి పైకి లిఫ్ట్ చేసేదానికంటే కిందికి వదిలిన నీళ్ళే ఎక్కువ అధ్యక్ష. ఏం ఉపయోగం? ఆ తర్వాత వాళ్ళు చెప్తారు, ఆ తర్వాత భారతనే కదా కాకతీయ కెనాల్లో సూర్యాపేట దాకా వచ్చినాయి, ఇక చూడండి కాళేశ్వరం నీళ్ళని ఆడికొచ్చి చెప్తా ఉంటారు. అధ్యక్ష, కాకతీయ కెనాల్లో పారే నీళ్లు ఈ మేడిగడ్డ నుంచి పంప్ చేసే నీళ్లు కాదు అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి